హైదరాబాద్ లో సినీ ఫక్కీలో జరిగిన భారీ చోరీని వారం రోజుల్లోనే నార్త్ జోన్ పోలీసులు ఛేదించారు. 72 లక్షల భారీ దోపిడీ కేసులోని నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి సంయుక్తంగా పట్టుకున్నారు. 18 మంది నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. నిందితుల నుంచి 43 లక్షల నగదు, 59 గ్రాముల బంగారం, 23 సెల్ ఫోన్లు, 2 కార్లు, 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ సాధన రష్మి పెరుమల్ తెలిపారు. కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకోవడంతో ఇక జలిటంగా మారినప్పటికీ తక్కువ సమయంలోనే ఛేదించామని సాధన రష్మి తెలిపారు. పర్సన్ హూ ఇస్ ప్రెసెంట్లీ టిఎస్ఎస్పి కానిస్టేబుల్ అని తెలిసింది మాకు. ప్రెసెంట్లీ డిజర్టర్ లో ఉన్నాడు. పర్సన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాడు ఆయన సెపరేట్ గా. సో ఆయనతో పాటు వీళ్ళందరూ ఈ ప్రవీణ్, విజయ్ శేఖర్, వినయ్, తేజ, రాంబాబు వీళ్ళందరూ ఒక 15 మెంబర్స్ గ్రూప్ లాగా ఫామ్ అయ్యి ఇదంతా ప్లాన్ వేస్తాం జరిగింది. సో వీళ్ళందరూ ఇక్కడ తాజ్ మహల్ హోటల్ దగ్గర కలిసి ఈ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ ఎట్లా చేయాలా అని మార్కెట్ ఏరియాలోనే ఉంది తాజ్ మహల్ హోటల్. అక్కడ దే హ్యావ్ డిసైడెడ్ టు మీటప్ అండ్ ఎట్లా దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇక్కడ నుంచి సింధీ బేకరీ దగ్గర వాళ్ళు ఫస్ట్ మీటింగ్ పాయింట్ అయింది మెయిన్ కంప్లైనెంట్ తో, హరిరామ్ తో. సో సింధీ బేకరీ నుంచి వాళ్ళు అక్కడ సెకండ్ బజార్ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కడ ఆఫీస్ ఉందో అక్కడికి వెళ్తాం జరిగింది. సో వీళ్ళందరూ ఈ కేసులో ఈ బ్యాచ్ ఒకటి టీం, వర్మ బ్రదర్స్ వాళ్ళు వేసిన అమౌంట్ తీసుకొని వెళ్లే టీం, దొంగతనం చేసిన డెకాయిటీ చేసిన టీము వీళ్ళు. సో వీళ్ళు ఈ మెయిన్ 4 పర్సన్స్ ఎవరు వచ్చారో 4 వీలర్ లో వచ్చారు. దీంట్లో ప్రెసెంట్లీ 18 అక్యూజ్డ్ ఇవాళ మేము రిమాండ్ చేస్తున్నాము. అండ్